ప్యారిస్ ఒలింపిక్స్ లో 2024లో పాల్గొన్న 84 దేశాల్లో భారత్ పథకాల పట్టికలో 71వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో భారత్ కేవలం 41 పథకాలు మాత్రమే సాధించింది. హంగేరీ వంటి ఒక చిన్న దేశం, అందులో 1 కోటి మంది జనాభా. కానీ ఇప్పటి వరకు వారు సాధించిన పథకాలు 535. మరి మనకెందుకు ఈ పరిస్థితి అంటే, భారతదేశంలో క్రీడలకు సంబంధించి ఎటువంటి విధానము లేదు. దీని సిస్టమ్ ఎంతలా దిగజారిపోయింది అంటే, న్యూఢిల్లీలోని ఒక పాఠశాలలో జరిపిన సర్వేలో 10 సంవత్సరాల వయసు 37.8% మంది పిల్లలు ఫేస్బుక్ లోను, 24.3% మంది పిల్లల్లోనూ ఇన్స్టాగ్రామ్ లోనూ వారి అకౌంట్స్ ఉన్నాయట. చైనా రూల్స్ వింటే మనం ఆశ్చర్యపోతాం. అక్కడ 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల లోపు పిల్లలకి రోజుకు 1 గంట మాత్రమే ఫోన్లు ఉపయోగించడానికి అనుమతిస్తారు. మరి 18 పైబడిన పిల్లలకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్క్రీన్ చూసే ఛాన్సే లేదు. నిజానికి చైనాలో ప్రైమరీ స్కూల్స్ నుండి కాలేజ్ సెకండ్ ఇయర్ చదివే పిల్లల వరకు స్పోర్ట్స్ తప్పనిసరి. మన దేశంలో స్పోర్ట్స్ కి విలువే లేదు. ఎలా అంటే, ఒకప్పుడు మధ్యప్రదేశ్ కు చెందిన సీతా సాహు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, ఇప్పుడు పానీపూరి అమ్ముకుంటూ, మరొకరు దినేష్ కుమార్ సిల్వర్ మెడలిస్ట్, ఇప్పుడు ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ